మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మనము ఎల్లప్పుడూ కూడా ఎవరిని స్మరించాలి అంటే, ఎవరి నామమును జ్ఞాపకము చేసుకోవాలి అంటే, దేవుడైన యెహోవా నామమును మనము జ్ఞాపకము చేసుకుని వారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ఆత్మీయ స్నేహితులారా, అనేక సందర్భాలలో మనము ఎక్కువగా మనుషులను జ్ఞాపకం చేసుకోవటానికి, మనుషులకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవటానికి మనము తాపత్రయ పడతా ఉంటాం. ఇద్దరు వ్యక్తులు కలిశారు అంటే ఎన్నో విషయాలు మనము మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడ లేనటువంటి వ్యక్తుల గురించి అనేక విషయాలు మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము. మనము దేవునిని ఎరిగినటువంటి మనము ఎవరి నామమును జ్ఞాపకము చేసుకోవాలంటే, దేవుడైన యెహోవా నామమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు. ఆయనే సర్వ సృష్టికి కారణభూతుడు. అంత మాత్రమే కాదు, మనల్ని కలుగజేసిన వాడు, మనల్ని నిర్మించిన వాడు ఆయనే. కాబట్టి మన సమస్త పరిస్థితుల్లో ఎల్లప్పుడూ కూడా ఆయన నామాన్ని మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే ఆయన మాటలను జ్ఞాపకము చేసుకుంటామో, మనకి విశ్వాసము కలుగుతుంది. వినుట వల్ల విశ్వాసము కలుగును. అయితే అవి ఎవరిని గూర్చిన మాటలంటే, యెహోవా నామమును గూర్చిన మాటలు. ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మన దైనందిన జీవితంలో దేవుని నామమును ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన మాటలను ఎన్నిసార్లు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఒక్కసారి మనము ఆలోచించేవారిగా ఉండాలి. ఈ మనుష్యుల యొక్క మాటలు మన జీవితానికి ఏమాత్రము కూడా ఉపయోగపడవు గానీ, దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకము చేసుకునటం వల్ల మనలో విశ్వాసము పెరుగుతుంది. విశ్వాసము ఏం చేస్తదంటే, విశ్వాసము కార్యములు చేస్తది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసాధ్యమైనటువంటి కార్యాలను ఆయన నామము సుసాధ్యము చేస్తది. కాబట్టి ఆయన నామమును మనం ఎల్లప్పుడూ కూడా స్మరించుకుని వారిగా ఉండాలి. ఆయన నామమును ఎప్పుడు కూడా మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. మనము ఏ పనిలో ఉన్నప్పటికీ, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యెహోవా నామమును మనము గొప్ప చేసేవారిగా ఉండాలి. ఆయన నామమును కొనియాడువారిగా ఉండాలి. ఆయన నామమును స్తుతించువారిగా ఉండాలి. ఆయన మాటలను జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవిస్తామో, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.